నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. అంతేకాకుండా స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు వీళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందామండి. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ డీడీ టోకెన్లకి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఈ రోజుకి సంబంధించిన టికెట్లు ఇంకా మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు 1 నుంచి 2 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇకపోతే టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు 6 గంటల సమయం అయితే దర్శనానికి పడుతుందండి. మరియు ఎలాంటి టోకెన్ లేని ఈ సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎటువంటి కంపార్ట్మెంట్లో వేచి ఉండటం లేదండి. డైరెక్ట్గా క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. దీన్ని బట్టి తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య 76,748 మంది కాగా, స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 30,688 మంది. ఇక స్వామివారి యొక్క హుండీ ఆదాయం చూసామంటే 4.10 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే ఈ రోజుకి సంబంధించిన ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అయితే జరిగిందండి. సో రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అయితే ప్రస్తుతం ఇస్తున్నారు. అవి కూడా మనకి 1137 టికెట్లు ఇంకా మిగిలి ఉన్నట్టయితే అప్డేట్ అయితే చూపించడం జరిగింది. సో ఎవరైతే ఈ ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టికెట్స్ మరియు దివ్యదర్శన టోకెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్స్ అనేది తీసుకోగలరు. మామూలుగా అయితే టికెట్స్ అనేటివి ఈ పాటికి కంప్లీట్ అయిపోతాయండి. కాకపోతే ఈ రోజైతే ఇంకా 1137 టికెట్లు, అవి కూడా రేపు ఉదయం దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అయితే ఇంకా ఇస్తున్నారు. ఈ అప్డేట్ అయితే దగ్గర నేను 10 గంటల 30 నిమిషాలకు చూసాను. అప్పటికే అన్ని టికెట్లు మిగిలి ఉన్నాయి కనుక మనకి ఒక 11 లేదా 12 గంటల వరకు కూడా మనకి ఇంకా రేపు దర్శనం అయ్యే టికెట్స్ అందుబాటులోనే ఉండొచ్చని అనుకుంటున్నాను. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.